కమిటీలన్నీ కూడా ఖచ్చితంగా వేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. మనకు ఈ గ్రామ కమిటీలతో సహా వేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఐడెంటిటీ కార్డు వస్తుంది. అంటే నాకు తెలిసి ఇంత సిస్టమేటిక్, అంటే ఇప్పుడు మనం వేసే కమిటీలు కూడా మీరు ఏదో గ్రామంలో కూర్చొని పేర్లు రాసి పంపిస్తే కుదరదు. వాళ్ళ ఫోటో ఉండాలి, ఓటర్ కార్డు ఉండాలి, తర్వాత ఒక ఫార్మెట్ ఇస్తారు. ఆ ఫార్మెట్ ఫిలప్ చేసి మీరు వాళ్ళ ఆధార్ కార్డుతో సహా ఇవ్వాలి. ఆధార్ కార్డు జిరాక్స్, ఓటర్ కార్డు జిరాక్స్, వెనక మాట్లాడద్దు, మాట్లాడాలనుకుంటే బయటికి పోయి మాట్లాడండి. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఫార్మెట్ క్లియర్గా ఫిలప్ చేసి మీరు ఇస్తే అది నియోజకవర్గ స్థాయిలో డిజిటలైజేషన్ జరుగుతుంది. అంటే మీ ఫోటో మనం వేసే కమిటీ గ్రామస్థాయి కమిటీ సభ్యులతో సహా ఫోటోలతో సహా సెంట్రల్ ఆఫీస్కి పోతాయి. అంటే దాదాపుగా 15 నుంచి 16 లక్షల మంది వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళ బయోడేటా సెంట్రల్ ఆఫీస్లో ఉంటుంది. ఇప్పటికేసిన కమిటీ సభ్యులు కూడా మీరు కొంతమంది ఫోటోలు ఇవ్వలేదు, మీ ఐడి, మీ ఓటర్ కార్డు అవి కూడా కావాలి. అంటే మొట్టమొదటగా ప్రిఫరెన్స్ ఈ గ్రామస్థాయి వార్డు కమిటీలు ఇవి వేయాలని, అనుబంధ విభాగాలు, గ్రామ స్థాయిలో అనుబంధ విభాగాలు, తర్వాత గ్రామ కమిటీ. అనుబంధ విభాగాలు అంటే మనం ఇంతకుముందు 22, 24 అనుబంధ విభాగాలు అనుకున్నాం. అట్లా కాకుండా దానిలను 7 విభాగాలకు తగ్గించడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటివి యువత ఒకటి, రైతు ఒకటి, మహిళ ఒకటి, ఎస్సీ, బీసీ, మైనారిటీ, సోషల్ మీడియా. మనకు ఏదైనా అర్బన్లో మనకు రైతులు లేరు అనుకుంటే వాళ్ళ రైతుల స్థానంలో ట్రేడ్ యూనియన్నే వేసుకోవచ్చు. ఇది ప్రతి గ్రామంలో చేయాల్సినటువంటి కార్యక్రమం. దానికోసమే ఈరోజు ఈ మీటింగ్ కూడా ముఖ్యస్తులనే పిలవడం జరిగింది. అంటే ఎవరైతే జిల్లా కమిటీలు ఉండారో, ఎవరైతే రాష్ట్ర కమిటీలు ఉండారో వాళ్ళను మాత్రమే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలోనే మాత్రమే పిలవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చాలా ముఖ్యమైనటువంటి నాయకులు. కాబట్టి మీరందరూ మీ నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో అందరూ కూడా యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సమన్వయకర్తలు కూడా అందరూ ఉండాలి. ఇక్కడ ఈరోజు 7 నియోజకవర్గాల నుంచి రావడం జరిగింది. అందరూ కూడా మీరు కూడా మీ నియోజకవర్గాలలో మీటింగ్లు పెట్టాలి. ఆ మీటింగ్ డేట్స్ కూడా మీరు ఇప్పుడే ఫైనలైజ్ చేస్తే వీలు చూసుకొని నేను కానీ మీరు వస్తారమ్మా, కల్పలతారెడ్డి గారు, మేమిద్దరం కూడా నియోజకవర్గంలో మీరు పెట్టే మీటింగులకు కూడా మేము అటెండ్ అవుతాం. పార్లమెంటు కోఆర్డినేటరు గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న అందరం రావడానికి చేస్తాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్వీనర్లందరూ కూడా మీరు డేట్ ఒకటి అనుకొని ఇస్తే 19 లోపల పండగ అయిపోయిన తర్వాత మీ అవకాశాన్ని బట్టి డేట్ ఇవ్వండి. పండగ అయిపోయిన తర్వాత మీ అవకాశాన్ని బట్టి డేట్ ఇస్తే ఆ డేట్ ప్రకారము ఖచ్చితంగా నేనైతే అటెండ్ అవుతాను. మిగతా కల్పలతారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ప్రోగ్రామ్ను అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ఎవరో ఒకరు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే ఖచ్చితంగా వస్తారు. కాబట్టి మీరు ఈ డేట్ కూడా ఇక్కడ ఉండేటువంటి కన్వీనర్లు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు మీరు కూడా ఒక డేట్ ఫిక్స్ చేయమని మిమ్మల్ని కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా సీరియస్ ప్రోగ్రాం. ఎందుకంటే మనము చందు
చందు ఆలూరు ఎమ్మెల్యే గారి కొడుకు, వాళ్ళ ఫాదర్కు బాగలేదు కాబట్టి ఆపరేషన్ చేయించుకున్నారు కాబట్టి ఆయన స్థానంలో వాళ్ళ అబ్బాయి రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇన్ని రోజులు మనము 1,00,00,000 సంతకాల కార్యక్రమం అన్ని నియోజకవర్గాలలో బ్రహ్మాండంగా చేశారు. దానికైతే జిల్లా పార్టీ తరఫున మీకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో 60,000, 65,000, 70,000 ఎక్కడ పోటీ పడి చేయడం జరిగింది. ఆ ఘనత అంతా కూడా మీకే దక్కుతుంది. కాబట్టి మిమ్మల్ని అది ఎంత సీరియస్గా చేశామో ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయన చాలా పర్టికులర్గా ఉన్నాడు దీని మీద. ఏ నియోజకవర్గంలో అయినా సరే పూర్తి స్థాయిలో కమిటీలు వేయకుంటే మనకు పెట్టినటువంటి డెడ్ లైన్ లోపల ఇందాకనే చెల్లామధు గారు చెప్పారు, వాళ్ళను ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అదేదో నియోజకవర్గ ఇన్ఛార్జి చేస్తాడనేది కాకుండా మీకు కూడా పదవులు ఇచ్చినారు కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకొని అందరు కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, సమన్వయకర్తలకు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీ దగ్గర సెక్రటరీలు, తర్వాత వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పి ఒక్కొక్కరికి ఒక మండలం అప్పచెప్పడం కానీ, మీ అవకాశాన్ని బట్టి వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్పాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళను మీరు ప్రతి ఒక్కరితో మానిటరింగ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి మండలానికి ఒకరిని, ఇద్దరిని పెడితే ఈజీగా అవుతుంది. మళ్ళీ ఇదంతా డిజిటలైజేషన్ ఒక పెద్ద పనింది. మీరు గ్రామాలలో పోయి సేకరించి తీసుకొని వచ్చినటువంటి కమిటీలన్నీ మళ్ళా నియోజకవర్గ స్థాయిలో డిజిటలైజేషన్ చేయాలి. ఆ డిజిటలైజేషన్ అనేది ఇన్ని లక్షల మంది డిజిటలైజేషన్ చేసేటువంటి పార్టీ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. నేను దగ్గర 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. 43వ సంవత్సరం వస్తుంది రాజకీయాలలో ప్రత్యక్షంగా తిరగబట్టి. కానీ ఇంత సిస్టమేటిక్గా ప్రతి కార్యకర్త ఫోటో, వాళ్ళ డిజిటలైజేషను, వాళ్ళ సమాచారం అంతా కేంద్ర కార్యాలయంలో ఉండడం అనేది నేను ఇంతవరకు 43 సంవత్సరాలలో ఈ పొలిటికల్ సిస్టమ్ అనేది ఎప్పుడు చూడలే. ఇది మాత్రం భారతదేశంలో ఏ పార్టీ చేయలేదు కూడా ఏ పార్టీ. 43 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండేటువంటి పార్టీలో కూడా ఈ సిస్టమ్ లేదు. తెలుగుదేశం 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు. ఆ 43 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండేటువంటి పార్టీ కూడా ఈ సిస్టము మొదలుపెట్టలేకున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఈ సిస్టాన్ని ఖచ్చితంగా చేయాలి. ప్రతి కార్యకర్త ఫోటో, వాళ్ళ బయోడేటా మన దగ్గర ఉండాలి. రేపు పొద్దున ఆ గ్రామంలో ప్రతి గ్రామ కార్యకర్త కూడా ఉండాలి. ఆ గ్రామంలో ప్రభుత్వం తీసుకుపోయేటువంటి నిర్ణయాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా ఈ కమిటీ సభ్యుల ద్వారానే నడిపించాలి. కాబట్టి మీరందరూ కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు కావచ్చు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోండి. రేపు పొద్దున గ్రామంలో పరిపాలన అంతా కూడా ఇప్పుడు మనం వేసేటువంటి కమిటీ సభ్యుల ద్వారానే జరుగుతుంది. ఇంతకుముందు కార్యకర్తలకు ఇంపార్టెన్స్ లేదని మన వాళ్ళు చాలామంది మాట్లాడుకోవడం జరిగింది, అది వాస్తవం. కానీ ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా పరిపాలన గ్రామ స్థాయిలో ఉండేటువంటి కమిటీ సభ్యులతోనే నడిపించాలనేటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. కాబట్టి ఈ కమిటీలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు, డిజిటలైజేషను, వాళ్ళ సమాచారం అంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. అదేదో మీరు తీసుకొని వస్తే మేము జిల్లా ఆఫీస్లో పెట్టుకోమది, అవన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. అక్కడ ఒక కాపీ ఉంటుంది, మా జిల్లా ఆఫీస్లో ఒక కాపీ ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సీరియస్గా తీసుకోవాలని కూడా మీకు అందరికీ నేను
మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కన్వీనర్లందరూ కూడా, సమన్వయకర్తలందరూ కూడా దీన్ని మీరు ఈరోజు వీలైతే ఇప్పుడే డేట్లు ఫిక్స్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. లేకుంటే మీరు తర్వాత అయినా చెప్తే పండగ అయిపోయిన తర్వాత వరుసగా పెట్టుకుందాం. ఏడు నియోజకవర్గాలు అయిపోయేలాగా పార్లమెంట్ అంతా. అది పాణ్యం అంటే అక్కడే అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి మేము పోవాల్సినంత అవసరం కూడా ఉండదు. కాబట్టి ఈ డేట్స్ ఒకటి ఇవ్వడము మీ వాళ్ళందరికీ. దీంతోపాటు ప్రతి నియోజకవర్గంలో 20 మందిని డిజిటలైజేషన్ చేసేదానికి కోర్ కమిటీ అని ఏదో పేరు పెట్టినారు. ఆ కోర్ కమిటీకి 20 పేర్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళందరూ డిజిటలైజేషన్ చేసేదానికి మనం ఒక 20 మందిని పెట్టుకొని మన అక్కడ కమిటీ ఫిలప్ చేసుకొని తీసుకొని వచ్చినటువంటి వీళ్ళకి ఇస్తే వీళ్ళందరూ డిజిటలైజేషన్ చేసి వీళ్ళకి ఒక యాప్ ఇస్తారు. ఆ యాప్ ద్వారా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గ సమన్వయకర్తలందరూ కూడా ఈ 2-3 రోజులలో ఆ 20 మంది పేర్లు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బయోడేటా అవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ 20 మందివి ఈ 2-3 రోజులలో పండగ అనుకోకుండా 20 మంది మాత్రం వెంటనే మాకు పంపిస్తే ఇక్కడి నుంచి పంపిస్తాం. లేదంటే మీరే డైరెక్ట్ కేంద్ర కార్యాలయానికి పంపించినా ఇబ్బంది లేదు. ఇది తర్వాత కమిటీలు ఎట్లా వేయాలి ఏమిటి అనేది చెల్లా మధుసూదన్ రెడ్డి గారు వివరిస్తారు. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేస్తా. ఇప్పుడు చెల్లా మధుసూదన్ రెడ్డి గారు కమిటీల స్వరూపము, దానిలో ఏ రకంగా చేయాలి, సిస్టమ్ ఏందనేది మనకు మాజీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఇప్పుడు పార్టీ సెక్రటరీగా ఉన్నారు, ఆయన మనకు వివరిస్తారు. నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, మరియు నంద్యాల మాజీ ఎమ్మెల్యే పాణ్యం మాజీ ఎమ్మెల్యే మరియు నంద్యాల అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, మరియు ఎమ్మెల్సీ కల్పలత గారికి, మరియు బుట్ట రేణుక అమ్మగారికి, మరియు చాలామంది పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి అన్న, మధుసూదన్ గారు, శ్రీదేవి అమ్మ గారు, చాలామంది, సతీష్ గారు, మణిగాంధీ గారు అందరూ ఉన్నారు, సెక్రటరీసు, మరియు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చినటువంటి జిల్లా కోర్ కమిటీ సభ్యులకు నమస్కారం. సో ముఖ్యంగా ఈరోజు సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, జూలై మాసంలో జూన్ 26 తేదీ మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తలందరితో 175 మందితో ఒక మీటింగ్ పెట్టి, ఆ రోజు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి దిశ నిర్దేశిస్తూ ఒక 3 నెలల కాలాన్ని దానికి కేటాయించి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయండి అని చెప్పి ఆ రోజు మీ సమన్వయకర్తలకు అందరికీ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఇదే ప్రాంగణంలో రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మరియు ఆ రోజు జిల్లా కమిటీతో పాటు మండల కమిటీలతో సహా చాలామంది, సుమారు ఒక 1000 మంది ఇదే ప్రాంగణానికి వచ్చి మీటింగ్ కూడా ఆ రోజు చేసుకోవడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పటికి 6 నెలలు అయినప్పటికీ కూడా కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో కమిటీలు వేయలేదు. కొన్ని రాష్ట్రంలో వేరే జిల్లాల్లో కమిటీలు వేయలేదా అంటే, కడపలో 100% కడప పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తిగా సుమారు 90,000 మందితో కడప పార్లమెంటులో ప్రతి నియోజకవర్గం నుంచి 7 నుంచి 8,000 మందితో
కమిటీలు వేయడం జరిగింది. కమిటీలు వేయడమే కాదు, పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్డ్ కూడా చేయడం జరిగింది. సరే, కడప అంటే మన మాజీ ముఖ్యమంత్రి గారిది, భయపడేదన్నా చేసినారేమో ఆయన చెప్పింటే అని అనుకోవచ్చు. అలా కాదు. అనకాపల్లిలో కూడా చాలా నియోజకవర్గాల్లో కమిటీలు కావచ్చు, పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్ కూడా జరిగింది. అదేవిధంగా బాపట్ల, వేమూరు నియోజకవర్గంలో 100% జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో మడకశిర, మీ అందరికీ తెలుసు, అక్కడ ఈర లక్కప్ప అని ఒక సామాన్య కార్యకర్తని, అనంతపురం, అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకంలో అక్కడ 100% కమిటీలు ఏర్పడ్డాయి. డిజిటలైజేషన్ కంప్యూటరైజేషన్ అయిపోయింది. అదేవిధంగా పుంగనూరులో కూడా 100% అయిపోయింది. ఈ విధంగా చాలా నియోజకవర్గాల్లో అయిపోయాయి. నంద్యాలలో కూడా సుమారు 50%, నిన్ననే మీటింగ్ కూడా అయిపోయింది, నిన్నలా మొన్న 50% కంప్లీట్ అయింది. కర్నూలు జిల్లాకు వచ్చేటల్లకే 7 నియోజకవర్గాల్లో ఒక పత్తికొండ మటుకు శ్రీదేవమ్మ గారి దాంట్లో మటుకు ఒక 70-80% కమిటీలు అయినాయి. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కర్నూలు టౌన్ నుంచి మొదలు పెడితే ఎమ్మిగనూరు కానీ, ఆలూరు కానీ, ఆదోని కానీ, మంత్రాలయం కానీ ఎక్కడ కూడా 0% కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, లేదంటే దానికి సంబంధించిన డిజిటలైజేషన్ కానీ లేదు. కొంతవరకు కొడుమూరులో ఒక 10-12% కమిటీలు వేయడం జరిగింది. సో మనం 6 నెలలకు కూడా కమిటీలు వేయలేకపోతే మీ అందరూ కూడా ప్రజాసభబద్ధంగా మీ అందరినీ కూడా నాయకులు, ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు ద్వారా మీరు అందరినీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా కావచ్చు, జనరల్ సెక్రటరీలుగా కావచ్చు, సెక్రటరీలుగా కావచ్చు, లేదంటే ఆ పార్లమెంటుకు సెక్రటరీలు కావచ్చు, లేకపోతే ఎస్సీసీ మెంబర్లని కావచ్చు, రాష్ట్ర స్థాయిలో మీ అందరినీ వేయడం జరిగింది. మరి ఇంతమంది నాయకులు ఉన్న చోట మరి ఎందుకు మనం కమిటీలు వేయలేకపోతున్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఆ విషయం నేను ఎందుకు బాధతో అంటున్నానంటే, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కమిటీలు వేసినప్పుడు కర్నూలు జిల్లాలో ఎందుకు వేయలేకపోతున్నాం, ఎందుకు మనకు బాధ్యతలు ఇచ్చి కూడా మన బాధ్యతలను మనం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఏదో అంటే అన్న ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కోటి సంతకాల సేకరణలో చాలా అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చేశారు. అంతకన్నా మీరు ఇంకా అతి ఉత్సాహంతో చేశారు. అది ఒక నిజంగా చెప్పాలంటే ఈ కమిటీల్లో వేయడానికి అదొక అడ్డంకి. దాంట్లో అయితే కూడా మనం అందరం యాక్సెప్ట్ చేయాలి. ఎప్పుడైతే కమిటీలు వేయమని చెప్పినప్పుడు ప్యారలల్గా మనము చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాం. అందులో భాగంగా కోటి సంతకాల సేకరణ చెప్పాం. కోటి సంతకాల సేకరణకి మళ్ళీ డిజిటలైజేషన్ చేయమన్నాం. కాబట్టి కొంత అది అడ్డంకిగా మారింది. అయినప్పటికీ కూడా ఇతర జిల్లాల్లో, ఇతర నియోజకవర్గాల్లో చేసినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది కూడా మీరు చూసుకోవాలి. ఏదో మీటింగ్లకు వెళ్ళి రావడం కాదు, మీరు బాధ్యతలు తీసుకోవాలి. నేను ఇక్కడ అందరూ సమన్వయకర్తలు ఉన్నారు. ఆ సమన్వయకర్తలను నేను అంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చిట్ట చివరి అవకాశం ఈ కమిటీలు వేసేదానికి ఒక 45 రోజులు టైం ఇచ్చడం జరిగింది. అంటే ఫిబ్రవరి 15 వరకు, 10 రోజులు ఆల్రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు లాస్ట్ అవకాశం. కమిటీలు పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక శాస్త్రీయబద్ధంగా ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు, ప్రతి డివిజన్కు ఎవరైతే సమన్వయకర్తల ఎంపిక చేసింటారో, ఒక గ్రామానికి ఒక అబ్జర్వర్ అనుకోండి, లేకపోతే ఒక గ్రామ నాయకునికి ఎవరికైతే బాధ్యత ఇచ్చింటారో మీ సౌలభ్యాన్ని బట్టి 2 గ్రామాలకు ఒక అబ్జర్వర్ని వేస్తారా, ఒక గ్రామానికి ఒక అబ్జర్వర్ని వేస్తారా, లేకపోతే ఒక మండలానికి, ఒక వార్డుకు, ఒక డివిజన్కి అబ్జర్వర్ని వేస్తారా, అది మీ సౌలభ్యాన్ని, మీ అనుకూలతను బట్టి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ గ్రామంలో, ఆ వార్డులో, ఆ డివిజన్లో ఒక గ్రామ సభ ఖచ్చితంగా పెట్టి ఆ గ్రామ సభలోనే ఖచ్చితంగా కమిటీలు వేయాలి. ఏదో మేము ఇచ్చిన ఫార్మాట్ని సమన్వయకర్తలు కిందికి అందరికీ పాంప్లెట్ల మాదిరి పంచి
కింద నాయకులు మీరు ఎవరైతే ఉన్నారో జిల్లా ఉపాధ్యక్షులు కావచ్చు, జనరల్ సెక్రటరీలు కావచ్చు, పార్లమెంట్ సెక్రటరీలు కావచ్చు, లేదంటే ఇతర మండలాధ్యక్షులు, ముఖ్యంగా దీంట్లో మండలాధ్యక్షుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఆ మండలాధ్యక్షులు లేరు. గతంలో మండలాధ్యక్షులకి ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా అయిపోయింది. సో మీరు బాధ్యతలు తీసుకుంటే తప్పితే ఈ కార్యక్రమం పూర్తి కాదు. మనస్ఫూర్తిగా మీరు చెయ్యాలనుకుంటే అది పెద్ద సమస్య అస్సలు కాదు. కాబట్టి దయచేసి మీరు నాయకులు కేవలం ఒక 15 రోజులు ఈ కార్యక్రమం మీద కమిటీలను ఏర్పాటు చేయడంలో గ్రామ సభలు, రచ్చబండలు ఖచ్చితంగా ఏర్పాటు చేసి ఆ రచ్చబండల్లో నుంచి ఖచ్చితంగా ఒక ఫోటో మీరు జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించినప్పుడే అది మీరు ఆ కమిటీలను పూర్తి స్థాయిలో వేసినట్లు అవుతుంది తప్పితే ఏదో గతంలో చేసినట్టు ఈ ప్రతి గ్రామ నాయకునికి ఒక పాంప్లెట్ పంపించేసి ఒక 7 వాళ్ళ పేర్లు లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోటోలు తీసుకొని రండి అంటే మటుకు మళ్ళీ రెండోసారి కూడా చేయాల్సింది వస్తుంది. అది నేను తప్పకుండా చెప్పగలుగుతున్నా మీకు. సో దయచేసి ఈ ఫార్మాట్ని ఖచ్చితంగా ఫాలో కాండి. ఎందుకు ఇది అవసరము అనేది కూడా ఇంతకుముందు ఎస్వి మోహన్ రెడ్డి అన్న వివరించారు. ఏదైతే కమిటీలు ఏర్పాటు చేస్తున్నామో ఆ కమిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రేపు ఆ సిస్టంలో మీ ఫోటో ఉండడం వల్ల మీకు ఒక ఐడి కార్డు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అవకాశం కాదు, ఉగాదికి అంటే మనం సంక్రాంతికే ఇవ్వాలని అనుకున్నాము. దురదృష్టవశాత్తు సంక్రాంతికి ఇవ్వలేకపోయాము. ఎందుకంటే ఎక్కడ కూడా కమిటీలు, చాలా నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తి స్థాయిలో కాదు కదా, 10% కూడా చేయని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మనము ఉగాదికి ఇద్దాం అని చెప్పేసి మళ్ళీ ఈ 45 డేస్ యొక్క డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి మనకు మీ జిల్లాకు అబ్జర్వరు అన్న గంగుల ప్రభాకర్ రెడ్డి అని ఉన్నారు. స్పెషల్గా కల్పలత అమ్మగారికి ఆ బాధ్యత 45 రోజులు మీరు తిరిగి రండి అని చెప్పి ఇచ్చారు. మీరిద్దరూ ఖచ్చితంగా సమన్వయకర్తలతో కూర్చొని, ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న, మీ ముగ్గురు కూర్చొని సమన్వయకర్తలతో డేట్ తీసుకొని సమన్వయకర్తలతో ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులతో కూర్చొని వాళ్ళకు బాధ్యతలు ఇస్తే తప్పితే ఈ కార్యక్రమం పూర్తి కాదు అని చెప్పేసి మళ్ళా ఒకసారి తెలియజేస్తూ, సో ఈ డిజిటలైజేషన్కి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో కమిటీలు వేసిన తర్వాత ఇంకొక పెద్ద కార్యక్రమం ఏంటంటే కంప్యూటరైజ్ చేయడం. కంప్యూటరైజ్ చేయాలి అంటే కనీసం అన్నైతే 20 మంది అన్నారు, కానీ కనీసం 10 మంది ఒక 15 రోజులు పూర్తి స్థాయిలో కంప్యూటర్ మీద ఆ మొత్తము ఆ తెచ్చిన ఏవైతే కమిటీలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఒక మీ సమన్వయకర్త యొక్క ఆఫీస్లో కంప్యూటరైజ్ చేస్తే తప్పితే అది పూర్తి స్థాయిలో కంప్లీట్ కాదు. కాబట్టి మీరు ఒక 10 మందిని మాకు ఈ 2 రోజుల్లో సమన్వయకర్తలు ఒక 10 మందిని మీరు ఇవ్వండి. మేము ఆ 10 మందికి కావాల్సిన ట్రైనింగ్ ఏ విధంగా కంప్యూటరైజ్ చేయాలి అనేది, అది చిన్న పనే, ఒక ఆల్రెడీ అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్లో ఏ విధంగా డేటా ఎంట్రీ చేయాలి, ఆ పేరు కావచ్చు, ఫాదర్, ఆ ఫోటో ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఓటర్ ఐడిని ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్లైన్లో కానీ లేదంటే ఇంకా ఆఫ్లైన్లో మీకు అవసరమైతే ఇక్కడికైనా వచ్చి కూడా జిల్లా మొత్తం యూనిట్గా ఒకవేళ 10 మంది అంటే 70 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి పెద్ద కష్టం కాదు. లేదంటే ఆల్రెడీ ఐటీ విభాగానికి సంబంధించిన వ్యక్తులు ఈడున్నారు, డేటా మేనేజర్స్ అని మీరే ఇచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినా కూడా మిగిలిన 10 మందికి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకటి కమిటీలు కంప్లీట్ చేయడము, డిజిటలైజేషన్ చేయడం అనేది ఫిబ్రవరి 15 లోపల మీకు ఎన్ని పనులున్నా, ఎందుకంటే ఇంకా అవకాశం లేదు, 6 నెలల అవకాశం ఇచ్చినప్పటికీ కూడా మీరు మరి అలసత్వం ఎందుకు అనేది, ఏముందిలే ఇది చేద్దాం అన్న ఒక అలసత్వము అనేదితో ఉన్నారేమో అనేది నేను ఫీల్ అవుతున్నా. సో కాబట్టి ఇంకా అలసత్వానికి అవకాశం లేదు.
ఫిబ్రవరి 15 తర్వాత కూడా మనము కమిటీలు చేయకపోతే ఖచ్చితంగా కేంద్ర కార్యాలయం నుంచి మళ్ళీ పిలుపు వస్తుంది. ఎందుకు చేయలేదో అనేది ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సమన్వయకర్తలని ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ అవకాశం మీరు ముఖ్యంగా మీరు ఇవ్వద్దని చెప్పేసి సమన్వయకర్తలకి ఆ పరిస్థితి తీసుకురావద్దని మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ముందర కూర్చున్న నాయకులకు లేదంటే మండల నాయకులకు అందరికీ కూడా నేను సవినయంగా చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు వచ్చిన పర్పస్ అయితే మటుకు ఈ కమిటీసు ఈ డిజిటలైజేషన్ పార్ట్ ఏదైతే ఉందో మీకు అంటే ఇంకా మిగిలిన కార్యక్రమం అంటే ఏ విధంగా కమిటీలు వేయాలనేది గతంలో ఓరియంటేషన్ ఇచ్చాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇండివిజువల్గా డౌట్స్ ఉన్నా కూడా మీరు మాకు ఎప్పుడైనా కూడా జిల్లా మేనేజర్కు ఫోన్ చేసినా కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకవేళ అతనికి డౌట్ ఉంటే మాకు ఫోన్ చేసి ఆ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మళ్ళీ తర్వాత లేదంటే ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి అంతా మొత్తము ఈ స్వరూపం ఏ విధంగా ఉండాలి అవన్నీ మళ్ళీ మీకు చెప్పి గోరు కొట్టించడం కంటే కూడా మీరు ఫిబ్రవరి 15 లోపల కమిటీలు పూర్తి చేసి కంప్యూటరైజ్డ్ కూడా పూర్తి చేసి కేంద్ర కార్యాలయానికి పంపిస్తారని ఆశిస్తూ ఈ ఏదైతే అసెంబ్లీ స్థాయి సమావేశాలు ఏవైతే అనుకున్నామో ఇంతకుముందు ఎస్వి మోహన్ రెడ్డి అన్న చెప్పినట్టు వాళ్ళు కూడా మీరు సమన్వయకర్తలందరూ కూడా ఒక డేట్ ఇస్తే ఆ డేట్ కూడా తీసుకుంటాం. నేను ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను. పార్లమెంటు సెక్రటరీస్ని చాలామందిని వేశాం, ఎస్సీసీ మెంబర్లను చాలామంది వేశాం. వాళ్ళు కేవలం మీటింగ్లకు వస్తున్నారు పోతున్నారు తప్పితే ఎక్కడ కూడా దీంట్లో పార్టిసిపేషన్ జరగడంలా. నేను రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాను, కర్నూలు అనేది కాదు. పార్లమెంటు సెక్రటరీస్ కావచ్చు, ఎస్సీసీ మెంబర్స్ కావచ్చు, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఏదైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మీటింగులకు పిలుస్తున్నారో మీటింగులకు వస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఏ కమిటీలలో కానీ లేదంటే ముఖ్యంగా ఈ కమిటీలలో అయితే ఎక్కడ పార్టిసిపేషన్ అయితే నాకైతే కనిపించలా. సో దయచేసి పార్లమెంట్ సెక్రటరీలు కానీ ఎస్సీసీ మెంబర్లు కానీ ఇంకా ఇతర స్టేట్ కమిటీల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా దయచేసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి సమన్వయకర్తలకు సహకరించండి అని చెప్పి కేంద్ర కార్యాలయం నుంచి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారికి, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాట్సాని రామగోపాల్ రెడ్డి గారికి, శ్రీమతి కల్పలతారెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, అలాగే శ్రీదేవమ్మ గారు, పుట్టారేణుక గారు, ప్రదీప్ రెడ్డి, సతీష్ గారు, మణిగాంధీ, రాహుల్ రెడ్డి అండ్ ప్రత్యుల్ అండ్ సాయి ప్రసాద్ అండ్ రామయ్య గారు, మధుసూదన్, పుల్లయ్య, రామ్ పుల్లయ్య అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి తర్వాత వేదిక వెనుకలు ఉన్నటువంటి ఈ సమన్వయకర్తలు, మన పార్లమెంటు సెక్రటరీసు, తర్వాత వేదిక ముందున్నటువంటి అన్ని విభాగాలకు చెందినటువంటి సమన్వయకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీటింగ్ దేనికన్నది మోహన్ రెడ్డి కానీ అలాగే నేను మధుసూదన్ రెడ్డి కానీ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. వాస్తవంగా మనం ఈ సంక్రాంతికే ఐడి కార్డులు తీసుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్ణయించి ఇదన్నీ కూడా గ్రామ కమిటీలు ఇవన్నీ వేసేసి కంప్లీట్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అనుబంధ విభాగాలు అన్ని 8,000 మంది కార్యకర్తలు ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చేటట్టుగా ఇదే లక్ష్మీ ఫంక్షన్ హాల్లోనే నేను, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఆ రోజు ఎస్వి మోహన్ రెడ్డి గారు అందరం ఇక్కడ ఉండి ఈ డయాస్లో కూడా ఆ రోజు ఈ డయాస్ మీద నుంచి అందరికీ ఈరోజు చెప్పినటువంటి బడకసిర పీలేరులో ఏ విధంగా వాళ్ళు చేశారు, ఈ కమిటీలన్నీ ఏ విధంగా వాళ్ళు దాన్ని కంప్లీట్ చేశారనేది కూడా వీడియోలు కూడా ఆ రోజు పెట్టేసి మీకు అందరు కూడా చూపెట్టడం జరిగింది. అయితే మధ్యలో అనుకోకుండా ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు, నేను కూడా సంతోషపడుతున్నా. మధ్యలో 1,00,00,000 సంతకాలు అనేది ఒకటి రావటం, ఆ కార్యక్రమంలో మనమంతా కూడా దాంట్లో పెద్ద ఎత్తున
విజయం సాధించినామని నేను ఈరోజు గర్వపడుతున్నా. ఎందుకంటే కోటి సంతకాలు మనం అంతా కష్టపడి చేసినందుకే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీకు ఎవరు కూడా వచ్చి బిడ్డు వేయలేని పరిస్థితి వచ్చిందని కూడా నేను ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అది మీ అందరి కష్టం వల్ల ఈరోజు దాన్ని అంత దూరం తీసుకొచ్చాం. ఈరోజు ఎవరు కూడా దాని వైపు చూసేదాన్ని కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చాం. అది చాలా మంచి ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది. ఇది కూడా మన పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాబట్టి రేపు పార్టీ బలోపేతానికి ఏ చిన్న కార్యక్రమం వచ్చినా బలం కావాలంటే గ్రామాల నుంచే బలం చేకూరాలి. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను ముఖ్యంగా అందరు సమన్వయకర్తలు ఇక్కడ ఉన్నారు కాబట్టి సమన్వయకర్తలకు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మీకు అప్పచెప్పిన బాధ్యతలు మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే మధుసూదన్ రెడ్డి చెప్పాడు, మా ముగ్గురికి కల్పలత రెడ్డి గారికి, నాకు, మోహన్ రెడ్డి గారికి ముగ్గురు. మేము ముగ్గురం కూడా కావాలంటే రోజు ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చేసి లేదా రోజు 2 కాన్స్టిట్యున్సీలు పెట్టుకొని మేము ఖచ్చితంగా మోహన్ రెడ్డితో ఇప్పుడు కూర్చొని మాట్లాడి డేట్లు మీరు ఇస్తే మీరు ఇచ్చిన ప్రకారం నేను కూడా వస్తాను, ప్రతి కాన్స్టిట్యున్సీకి వస్తాను. దానికి ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మనం ఒక ఫార్మెట్, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి చెప్పాడు, మనం ఇది కంప్యూటరైజేషన్ చేయాలంటే దానికి కావాలంటే ఎవరైనా 2 3 కాదు. మరి నేను చెప్పేది ఏంటంటే ఒక కాన్స్టిట్యూన్సీలో ఒక 5-10 మందిని మనం చేసుకోగలిగితే ఇంకా ఈజీగా ఉంటుంది. రోజు ఒక 50-51 చేసినా కానీ 500-1000 దాకా అయిపోతాయి. అట్లా అయిపోతే మనకి ఏమవుతుందంటే 10 రోజులలోనే మన టార్గెట్ అయిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దానికి మనం మెయిన్గా కంప్యూటరైజేషన్ చేసే వాళ్ళని మనం 10 మందిని ఎన్నుకొని తాలూకా మీద ఆ తాలూకాలో వాళ్ళందరికీ కూడా కూర్చోబెడితే అవన్నీ కూడా కార్యక్రమాలు అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క సమన్వయకర్తను కూడా నేను కోరేది ఏమంటే తప్పకుండా మీకు చెప్పినటువంటివి అన్నీ కూడా నిర్వర్తించండి అని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఒకరి దాంట్లో ఒకరు ఇది చేస్తున్నారు, అటువంటి చేయొద్దని చెప్పేసి ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు. ఏదన్నా ఉంటే ఫర్దర్గా అటువంటివి ఏదన్నా మీ కాన్స్టిట్యున్సీలో మా నోటీస్కి వస్తే మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటికి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ డయాస్ మీద నుంచి మీ అందరూ కూడా సమన్వయకర్తలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనము ఏదైతే సమావేశం చేసుకున్నామో ఈ గ్రామ కమిటీలు కానీ దానికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి త్వరలో చేసి మనము ఫిబ్రవరి 15 లోపలనే ఇచ్చేస్తే రేపు ఉగాదికి మనకందరూ కూడా ఒక్కొక్క తాలూకాకు 8,000 మంది వరకు ఐడి కార్డులు వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మళ్ళీ రేపొద్దున ఏదైనా మనం మీటింగ్ పెడితే తాలూకాలో మీకే ప్లస్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా మీటింగ్ పెట్టినా కానీ ఆ 8,000 మందికి ఒక మెసేజ్ పంపిస్తే ఒక మెసేజ్ ద్వారా అందరినీ వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. దాంట్లో కొంతమంది పనులు ఉండి రాకపోయినా కనీసం అంటే 75% వస్తే 6,000 మంది అవుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చండి అని చెప్పి మీ అందరికీ కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డికి, రేణకమ్మకి, శ్రీదేవమ్మ గారికి, శ్రీలతమ్మ గారికి, అబ్జర్వర్గా వచ్చినటువంటి మధుసూదన్కి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఏం పేరమ్మా రేణకమ్మ గారికి, అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. ఏదన్నా పైన ఆదేశిస్తారో మనం అమలు చేస్తూ ఉంటాం, ప్రాబ్లం ఏం లే. ఇక్కడ బాధలు ఎవరికి తెలిసలేదు అవన్నీ కూడా. ఎంతసేపన్నా మేము చెప్పినాము ఈ డేటు ఇంకా రాలేదు అనే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవమే కాదనిలే. ఏదన్నా గ్రామాలకు పోతే వాళ్ళకి అడిగే క్వశ్చన్లకి మనం చెప్పే పరిస్థితి కూడా లేము. మనం ఏదున్నా కూడా వాళ్ళు మాట్లాడే మాటకి మనకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేమంటే వాళ్ళ బాధలు ఎన్ని ఉంటాయని చెప్పేసి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గ్రామాల్లో వలసలు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళా వర్షాలు ఎక్కువైపోయి వర్షాకాలంలో పనులకు పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఉన్నా ఈ టైంలో మనం చేయాలి. ఏదున్నా ఈ మధ్య ఉగాది లోపలే ఏదైనా చేసేదానికి చెప్పినారు కాబట్టి ఇక చేయగలుగుతారని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. వాళ్ళు ఏమంటా అంటే గ్రామాలకు పోతే ఉన్నప్పుడే మాకు చేయలేదు, ఇప్పుడు అన్నీ అడుగుతారు, మీరు క్వశ్చన్లు అడుగుతారు, మాకు ఈ బిల్లులు రాలేదు. పోతే ఒకటి కాదు అడిగేది వాళ్ళు, బిల్లులు రాలేదనేవాళ్ళు, మా ఇంటి బిల్లులే పడలేదనేవాళ్ళు, పనులు చేసాము సచివాలయాలు కట్టినాం మాకు బిల్లులే రాలేదు మేమంతా మెత్తగైపోయినామనేవాళ్ళు. ఒక రకంగా మాట్లాడినప్పుడు కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కొంత 6 నెలలు అయిపోయింది మేము చెప్పాను ఏంటి మన మధుసూదన్ అబ్జర్వర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏం తప్పేం లేదు దాంట్లో. అంటే ఇక్కడ పరిస్థితి కూడా ఎట్లుందంటే ఇంతవరకు
ప్రజలు మన పార్టీకి బలంగా ఉండాలంటే కూడా గొప్పతనమే. ఎందుకంటే ఇప్పుడు పెట్టే కష్టాలు ఎట్లున్నాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రకంగా చూసినా కూడా ఏదైనా మీటింగ్ల పైన కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు గ్రామాల్లో. ఎందుకంటే అధైర్యపడుకోకుండా ఇంకా మనం ఉన్నామని ధైర్యంతో వాళ్ళంతా వచ్చి పార్టీలో వాళ్ళంతా పాల్గొనడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. మీరేం పైన చెప్తారు పర్వాలే, మళ్ళీ కింద స్థాయిలో వాళ్ళు మన జిల్లా నాయకులు చెప్తారు పర్వాలే, కింద స్థాయి చేసేవారికి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా చేయాల్సి ఉందే, ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేదానికి అందరూ కూడా ముందు ఉండాలా, పని చేయాల్సి ఉందే కాదనిలే. ఏదన్నా వాళ్ళు చెప్పే క్వశ్చన్లు కూడా ఆన్సర్లు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదున్నా చేస్తామని చెప్పేసి మీకు ఏ విధంగా మేము ఉంటామని చెప్పేసి మేము గట్టిగా హామీలు ఇవ్వగలుగుతా ఉన్నాం. వాళ్ళ కష్టాల్లో ఉంటే కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమో మనకు తెలియదు, కానీ మన నియోజకవర్గాలు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఎమ్మెనూరు చేయలేదంటారు, మంత్రాలయం చేయలేదంటారు, ఆదోన్ చేయలేదంటారు, ఆలూరు చేయలేదంటారు. ఇట్లా మా గ్రామాల మా నియోజకవర్గం పేరు వచ్చినాయి కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాం. అందుకే ఇంకా టైం పడుతుంది. ఏదో అంత అర్జెంటుగా మీరు చేయాలంటే కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా ఎంత వీలైతే అంత త్వరగా చేసి ఈ కమిటీలు ఇచ్చేదాన్ని కూడా మా వంతుగా మేము కృషి చేస్తామని. ఇప్పటికి మామూలుగా ఆదోని విషయానికి ఇప్పుడే మామూలు అడిగినాను, ఎవరినైతే గ్రామాలకు పంపించి అవన్నీ ఎంతవరకు చేశా అని చెప్పేసి అంటే 50% అయినాయి సార్, ఇంకా 50%. ఎందుకంటే జిల్లా స్థాయిలో ఆదేశాలు ఇచ్చినప్పుడు ఏం చెప్తా అంటే మొదట కమిటీ చేయమంటారు, తర్వాత ఆధార్ కార్డులు తీసుకోమంటారు, తర్వాత మళ్ళీ వద్దు అని చెప్పేసి మళ్ళీ అవన్నీ పంపించిన కమిటీలు అన్నీ వాపసు పంపించేసి మళ్ళీ ఐడి కార్డులు కావాలంటారు. ఇన్ని రకాలుగా కాకుండా ఒకటేసారి ఆలోచన చేస్తే ఒకేసారి మనం ఏదైనా చేయగలుగుతాము. అవుతురే వాళ్ళేమో పేర్లు ఇమ్మంటారు, ఆధార్ కార్డు కావాలంటారు, మళ్ళీ తర్వాత ఫోటోలు కావాలంటారు, ఐడి కార్డు కావాలంటారు. ఇన్ని రకాలుగా మీలో లోపాలు పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఉన్నోళ్ళు అంటే ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకే అందరూ అదే అంటారు, ఒకటోసారి సార్ ఈరోజు మాకేం మా పరిస్థితి ఏమని. పోయే వాళ్ళకి చేసే వాళ్ళకి బాధ అయిపోయింది. అదే ఏదున్నా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన బాగుంది. ఏంటంటే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయి నుంచి బలోపేతం చేయాలి పార్టీ అని చెప్పేసి. ఏదున్నా ఇప్పుడు బలంగానే ఉంది, ప్రాబ్లం ఏం లే. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా ఈరోజు అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనం అధికారంలో చూడాలా, ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నారు. మా మంగమ్మట్ల వాళ్ళు కూడా ఉంటారు, బాగా గట్టిగా నిలబడి ఏమి ఆ కోసిలో ఏగలంటేనే కష్టం. అట్లా వాళ్ళు కూడా ఈరోజు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. అందుకే ఏదున్నా కూడా చేస్తాం, చేసే పరిస్థితి లేదనే పరిస్థితి కాదు. ఏదున్నా కూడా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. ఏదన్నా పార్టీని బలోపేతం చేసేదానికి కూడా అందరూ రెడీగా ఉన్నారు. ఏదైనా వాళ్ళు ఏమంటారంటే ఏం చంద్రబాబు నాయుడు చేసిండా 3 ఏళ్ళు ఆయన కనపడి కూడా పోయిండే అని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏడ కనపడా 3 ఏళ్ళు ఏడాడ కనపడలేదు ఆయన. ఏడో మళ్ళీ ఎలక్షన్లో ప్రజల్లో మార్పు వచ్చా, మళ్ళీ ఏం మార్పు వచ్చిందో, మళ్ళీ ఈవీఎంలు జరిగినాయో ఆ ఈవీఎంల పొరపాటు మనకు తెలియదు, కానీ మీకే ఓటేసామంటారు. మళ్ళీ ఏమో అది తెలియదు, కానీ మళ్ళీ అదే అంటారు ఏమన్నా ఆయన వచ్చినాం సార్ అసలుకి ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టలే, మున్సిపాలిటీలో పాల్గొనలే, ఏమి లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయా, మీరు ఇంత చేసేది ఏముంది అని వాళ్ళే అంటారు మమ్మల్ని. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఏదున్నా కూడా ఏదున్నా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరెవరైతే పదవులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో నమ్మంటారో వస్తాము, ప్రాబ్లం లేదు. చేసేదానికి కూడా అంటే ఆయన ఐడెంటిటీ కార్డు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అంటే ఐడెంటిటీ కార్డు ఇస్తే రేపు ముందు భవిష్యత్తులో కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే కూడా నేనేమనేది కూడా చూపిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండదు, 2.0 ఉంటుంది అనేది. అంటే వాళ్ళు 2.0 అంటే వాళ్ళకే తెలుసు, పల్లె వాళ్ళకి. మనకే తెలుసు సరిగ్గా అది 2.0 అంటే. వాళ్ళు అదేమని చెప్తారో పెద్దలు అంటే అది కూడా చెప్పరు. 2.0 2.0 అదే మన 3.0 అదే 2.0 అంటే ఏమనేది ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమైనా మన మామూలు తెలుసో బతుకుని చెప్పు, వాళ్ళు ఏం 2.0 అనేది కూడా ప్రజలకు ఏం తెలుస్తుంది. ఏదో చేస్తాడప్పా మా నాయకుడు వస్తాడు, గ్యారెంటీగా మీకు మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి చెప్పగలుగుతా ఉన్నాం. అయినా అధైర్యపడుకోకుండా ఏ దాన్ని పిలిచినా వస్తారు.
గ్రామాల్లో మాలాంటి వాళ్ళు పోయినామంటే ఇంకా అడిగేది ఎక్కువ, అవి ఇట్లా ఇవి ఇట్లా అది మాకు పోలీస్ స్టేషన్లో అని. ఇప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉంటే పోలీసు వాళ్ళు ఎట్లా తయారైన మనందరూ తెలుసు. ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. ఒక్క ఆ టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్పగలుగుతారో వాళ్ళ మాటలు వింటారు. కానీ సార్ మా వాళ్ళు ఇట్లా పడినా అంటే మన వాళ్ళ మీద కేసు ఉంటుంది. వాడు మనం కానీ ఫోన్ చేస్తే మన మీదే కేసు, మన వాళ్ళు కొట్టించుకొని మళ్ళీ కేసు పెట్టకపోతే కూడా మన మీద కేసు ఉంటుంది. ఈ రకంగా బాధపడుతూ ఉండే పరిస్థితి కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం అంతా కూడా. అన్ని చోట్ల అదే ఉంది పరిస్థితి. ఏం నాది ఒకటే కాదు కానీ అన్ని చోట్ల అదే పరిస్థితి ఉంది అనేది కూడా అందరికి తెలుస్తుంది. ఏదున్నా కూడా చేస్తాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా ఇన్ని కమిటీలు చేయాలి. ఇప్పుడు గ్రామ కమిటీల్లో 7 కమిటీలు చేయాలి. మహిళా కమిటీ, రైతు కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ, మైనార్టీ కమిటీ, యువత, తర్వాత సోషల్ మీడియా, ఇన్ని కమిటీలు చేయాలంటే ఊర్లో కూడా జనాలు దొరకాలి కదా. అది చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అంత మనవాళ్ళని అనుకోలే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఎట్లుందంటే ఎప్పుడు మనతో ఉంటాడో రేపు పొద్దున మారుతాడో తెలియదు. ఈ పోలీసు వాళ్ళ భయంకి ఏదో అంటే పోలీసు వాళ్ళు పిలిపిస్తారు, ఊరికే వాళ్ళు పిలిపించి ఇబ్బంది పెడతా ఉంటారు. ఏమయ్యా నీది ఎక్కువైంది, ఏదో ఊర్లో ఎక్కువ చేస్తున్నావు అంటే ఊరికే నువ్వేం ఎక్కువైందంటే ఊర్లో నీది అప్పుడే కంప్లైంట్ వచ్చిందా మేము వాళ్ళ ఫోన్ చేసి మా వాళ్ళే సార్ ఏం అట్లా వాళ్ళు కాదని చెప్పి మనం సర్దు చెప్తా ఉన్నాము. ఇంకేమున్నా కూడా ఈ పరిస్థితి ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి. అందరూ కూడా సుముఖంగా ఉన్నారు చేసేదానికి. ఈ కమిటీలన్నీ కూడా చేసి త్వరలోనే అందిస్తామని చెప్పేసి కూడా అందరి తరఫున, ఆలూరు తరఫున, మేము తరఫున పత్తికొండ ఆల్రెడీ అయిపోయిందంటే రాయమ్మలు ఏమైపోయింది ఏమో తెలియదు కానీ ఆలూరు అన్ని ఏమోనమ్మా నువ్వు మంచి ముందుండి పని చేసినావు, మాకేం తెలుదు. మా పరిస్థితి ఎట్లుంది ఆలూరు ఏమినూరు పంతరాలేమో పత్తికొండ అది ఆదోని పరిస్థితి ఎట్లున్నాయి. ఏదున్నా ప్రయత్నం చేసి ఇప్పుడు ఎందుకంటే పార్టీలో కూడా చాలామంది వచ్చినారు. మళ్ళీ కర్నూలులోనే కాదంటాడు, మళ్ళీ కర్నూలులోనే ఇంకా కాలేదంటాడు. ఈయన జిల్లా అధ్యక్షుడే చేయలేట్టుగా పరిస్థితులు ఏముంటాయి. ఇంకా మరి ప్రజెంట్గా పార్టీలే కూడా రాంపూర్లో ఎట్లా వాళ్ళు వచ్చినారు కాబట్టి త్వరగా పూర్తి చేస్తారని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంది. ఏంటంటే ఆయన మీరు ఎస్సీ మోహన్ రెడ్డి అయిపోయిందని చెప్పినా బాగుంటా, జిల్లా మళ్ళీ కాలేదని చెప్పినావు. ఆయన చేయలేదు మీ మీద చేయలేదని అంత అనుకుంటారు అందరు కూడా. ఏదన్నా చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా టైం తీసుకొని ఏదన్నా కూడా చెప్పి గట్టిగా గ్రామాలు పంపించి చేస్తూ ఉన్నాము. ఎంత వీలైతే త్వరగా ఇస్తామని చెప్పేసి కూడా నా నియోజకవర్గం తరఫున నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి వారు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు వచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదన్నా కూడా అందరూ కూడా ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఒక ధ్యేయంతోనే పనిచేస్తూ ఉన్నారు అంతా కూడా. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, చెప్పే అవసరం ఏం లేదు. ఏదన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి గ్యారెంటీగా. మళ్ళీ ఈవీఎంలు చెప్తే ఏం చేస్తే చెప్పలేము కానీ ఆయన అంటూ ప్రజల్లో ఉంది, ప్రజలు ఓట్లు వేస్తే కనుక ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి అనేది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అన్న ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే పాండ్యం జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు రాంపాల్ రెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, కల్పలతారెడ్డి గారికి, సాయన్న గారికి, రామయ్య గారికి, వేదికపై చెల్ల మసూద్ అన్న గారికి, రామచంద్ర రెడ్డి అన్న గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, మా అక్క మాజీ ఎంపీ రేణుకక్క గారికి, సతీష్ గారికి, రాజీవ్ గారికి, ఇక్కడున్న పెద్దలకు, ప్రతి మండలం నుంచి వచ్చిన కన్వీనర్లు, జెడ్పీటీసీలు, కమిటీ సభ్యులు, ప్రతి ఒక్కరికి కూడా మరి మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరు మాట్లాడే నియోజకవర్గ సమయకర్తలు మాట్లాడేటివన్నీ కూడా మనసులో ఉన్న భావాలన్నీ కూడా మా సాయన్న అన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదేమైనా మా పత్తికొండ నియోజకవర్గంలో ఎక్కువ వలసలు పోతారు. అయినా కూడా ఇంకా దాదాపుగా కూడా పూర్తయిన 80% అంటే ఇంకా ఎక్కువే జరిగినట్లనే. మొదట ఒక వెల్దుర్తి మండలంలో 2 గ్రామాలు రాలే, బుక్కాపురము ఇంకా
ఇంకా ఒక ఊరు రావాల్సి వచ్చింది. అవునవును. ఇంకా పత్తికొండలు అయితే 2 పంచాయతీలు పత్తికొండ మండలంలో ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా అయినాయి. ఇంకా కంప్యూటరైజేషన్ అనేది కొంచెము మధ్యకేరి తుగ్గలేవి సర్వర్ వీక్గా ఉన్నందుకు ఒక్కొక్క పేరు అన్ని డీటెయిల్స్ రాయడానికి ఒక 5 minutesతో స్లోగా జరుగుతుంది కాబట్టి అది కూడా తొందరతో చేయలేకపోయినారు. ఏదేమైనా కూడా అన్నీ కూడా మేము మీటింగ్ పెట్టుకొని త్వరలోనే అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఇంకా ఏదైనా కూడా జగనన్న చేసినది 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు ప్రతి ఒక్కరికి కూడా మంచి అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ గవర్నమెంట్ ఎలాగుండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగుండేది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఇప్పుడు రియలైజేషన్ అవుతున్నారు. అంటే ఆల్మోస్ట్ సాయంత్రం అన్నట్లా మరి ఈవీఎంలతోనే 100% అందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి కాలేకపోయినారు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అంటున్నారు. కానీ దానికి ప్రూఫ్లు ఎక్కడ అని చెప్పేసి ఒక సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఈ కూటమి సాధిస్తుంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతి నియోజకవర్గంలో నాకే చాలా నా నియోజకవర్గంలోనే చాలా సమస్యలు ఎదురైనాయి. మరి అప్పుడు మేమంతా కూడా ఎంత రైట్గా ఉండి అన్నీ కూడా మరి రౌడీ షీటర్లు ఉంటే కూడా తీసేయించుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళా కూడా దాంట్లోని ఏవో అనవసరమైన కేసులు పెట్టి మళ్ళా కూడా అవి రీఓపెన్ చేస్తున్న పరిస్థితి లేకొచ్చినారు. ఈ కూటమి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా జగనన్నను సీఎం చేసుకోవాలని చెప్పేసి మన వాళ్ళందరికీ కూడా మనసులో పడింది. కాబట్టి ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా కర్నూలు డిస్టిక్లో ప్రతి నియోజకవర్గంలో A1గా జగనన్నను సీఎం చేయడానికి మేము సిద్ధమని చెప్పేసి అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇవేమంటే కోటి సంతకాల సేకరణలో భాగంగా కూడా కొన్ని నియోజకవర్గాలలో లేట్ కావచ్చు. అన్నీ కూడా కర్నూలు డిస్టిక్లోనే ఈసారి ఉమ్మడి జిల్లాలోనే 14 ఖచ్చితంగా ఓట్ల రూపంలో చూపిస్తామని చెప్పేసి కర్నూలు గడ్డ జగనన్న అడ్డ అని ఖచ్చితంగా నిరూపిస్తామని చెప్పేసి మరి అందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ఇంకా ఎవరైనా ఇయ్యని వాళ్ళు ఉంటే కూడా ఇది చాలా రేపు జగనన్న సీఎం అయితే మరి ప్రతి ఒక్కరికి కూడా చాలా పెద్దగా అన్నకు కూడా జగనన్నకు నేను కూడా మొన్న కలిసి రావడంలో కూడా శ్రీదేవమ్మ మంచిగా చూసి ఇవి ఖచ్చితంగా అన్నీ కూడా రాయండి తల్లి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మొన్న బుధవారం రోజు నేను అన్నని జగనన్న కలవడం జరిగింది. మరి బొమ్మిరెడ్డిపల్లె విషయంలో ఆ గ్రామంలో కూడా 2 సంవత్సరాల నుంచి మరీ దారుణంగా 250-300 ఎకరాలు బీడు పెట్టడం జరిగింది. అన్న దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి మన అందరికీ కూడా మనం ఎంత ధైర్యంగా ఉంటే మన అందరికీ మన వెనక మన జగనన్న అందరికీ కూడా అండగా ఉంటాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీన్ని ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు మన నియోజకవర్గం నుంచి కూడా. అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఇంకా ఏవైనా గ్రామాలలో ఇంకా కూడా కొంతమంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇస్తే కూడా అవి కూడా తీసుకొని వస్తే వేస్తాం. ఖచ్చితంగా రేపు పండగ అయిన తర్వాత మళ్ళీ నియోజకవర్గంలో కూడా నేను ఒక డేట్ ఇస్తాను. మొన్న ఖచ్చితంగా డేట్ ఇచ్చి అందరితో సమావేశపరిచి దీన్ని ఇంకా చాలా కూడా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యతగా తీసుకుంటానని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్నకు, అలాగే నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ కాటిసాని రాంభూపాల్ రెడ్డి అన్నకు, మరి పార్లమెంట్ అబ్జర్వర్ ప్రభాకర్ రెడ్డి అన్నకు, మధుసూదన్ రెడ్డి అన్నకు, కల్పన గారికి, సాయి అన్నకు, అలాగే మన వివై రామయ్య గారికి, ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి, మరియు సతీష్ అన్నకు, ప్రదీప్ గారికి, రాజీవ్ గారికి, మరియు వేదిక పైన ఉన్న అందరికీ ఎవరినైనా మిస్ అయి ఉంటే క్షమించండి. మరి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు, మన ప్రదీప్ అన్నకు, అలాగే మురారి అన్నకు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా
తీసుకున్న కార్యక్రమం మన అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఒకటే బలంగా నమ్ముతున్నారు, రూట్ లెవెల్ ఎప్పుడైతే పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందో మరి అప్పుడు పార్టీ బలోపేతం అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఏదైనా సరే మనం ఏం చేసినా కూడా ఒక పునాది అనేది, ఒక రూట్ అనేది ఏదైతే స్ట్రాంగ్గా ఉంటే వృక్షం ఎలా అయితే బలంగా ఉంటుందో అలాగే గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు ఎప్పుడైతే బలోపంగా ఉంటారో ఏ పార్టీకైనా సరే మరి ఆ పార్టీ అంత స్ట్రాంగ్గా ఎదుగుతుంది అని చాలా విశ్వసిస్తారు. కాబట్టి జగనన్న ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఇది ఎంతో ప్రెస్టీజియస్గా మనం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో వెళ్ళి ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు రచ్చబండలు ఏర్పాటు చేసుకొని గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న కార్యకర్తలు అందరూ కూర్చొని ప్రతి ఒక్కరి సలహా తీసుకొని ఆ విభాగాలను వేసుకొని మనం వానికి ఆ గౌరవాన్ని ఇచ్చి మరి ఇది ఓన్లీ పేరుకు మాత్రమే కాదు, జగనన్న చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన గౌరవంతో పాటు మరి పని కూడా ఉంటుంది. అదేవిధంగా ఊర్లలో, గ్రామాలలో పని కూడా చేయాల్సిన బాధ్యతని కూడా తీసుకోవాలి. ఆ బాధ్యతను కూడా స్వీకరించేందుకు ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వాళ్ళ పేర్లనే మనం తీసుకొని అలాంటి వాళ్ళని గుర్తించి మనం వాళ్ళందరినీ పేర్లన్నీ కూడా ఆ విభాగాలకి రాయించి అవన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి మరి వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వడం. జగనన్న దగ్గర నుంచి గుర్తింపు కార్డు వస్తుంది అంటే ఒక్కసారి అందరూ కూడా ఇమాజిన్ చేయండి, అది ఎంత విలువైన పొజిషన్ అయితే ఆ గుర్తింపు కార్డు వస్తుందో. మరి అందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా మన వంతు మన చేసే బాధ్యతని చాలా సక్రమంగా, చాలా కరెక్ట్గా మనం లోపలికి తీసుకొని వెళ్ళాలి. సమస్యలు అనేది వస్తుంది. సాయన్న చెప్పినట్టు ప్రతి దగ్గర ఇప్పుడు మనం అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మనల్ని ఎక్కువ అడగకపోయినా మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంది. ఏం చేసినా సరే మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మనం చేస్తాము, ఇప్పుడున్న గవర్నమెంట్ చేయట్లేదు అని కూడా మనం అలా తోసేసి వాళ్ళపైన వేసుకొని మనం కొంచెం ధైర్యంగానే వెళ్ళొచ్చు. అపోజిషన్లో ఉన్నప్పుడు మనకు మాట్లాడటానికి చాలా అవకాశం ఉంటుంది. సో అందుకని సమస్యలు లేని అంటూ ఎక్కడ కూడా ప్రాంతం ఉండదు. మనం అందరం కూడా వాటిని ఆ సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని త్వరగా చేయాలి. సాయన్న అన్నట్టు మళ్ళీ వేసవి వస్తే వలసలు ఎక్కువగా అవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇచ్చిన సమయంలోనే పూర్తి చేస్తే బాగుంటుంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జగనన్న ఇచ్చిన టైం లైన్కి మనం కంప్లీట్ చేసి కర్నూలు కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ మెంబర్స్లో మనం కూడా నిలవాలని అందరూ సమన్వయకర్తలను అలాగే మండల స్థాయి ఉన్న మన మండల కార్యకర్తలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి సక్సెస్ చేసి కర్నూలు కూడా ఎవరికి తక్కువ కాదు అని మనం కూడా నిరూపించుకుంటాం అనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎస్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లా కమిటీ అదేవిధంగా నియోజకవర్గాల కమిటీలు వేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులైన ఎస్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ అబ్జర్వర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా చల్లా మధుసూదన్ రెడ్డి అన్న గారికి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుకమ్మ గారికి, నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి అన్న చెప్పినట్టు మన మీటింగ్ అయ్యి 6 నెలలు అయినప్పటికీ ఇంకా కమిటీలు రాలేని చెప్పడం జరిగింది. కమిటీలు వేయడంలో అందరూ కూడా కొంత నిర్లక్ష్యత ఏదైనా ఉండిండొచ్చన్నా. ఖచ్చితంగా కర్నూలు జిల్లా అంటే
ఎప్పుడు 2014 అదేవిధంగా 19లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100% రిజల్ట్ ఇచ్చినటువంటి పార్లమెంట్ మన జిల్లా కాబట్టి కమిటీలు వేయడంలో నాయకులు అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే కొన్ని సమస్యలు చిన్న ఏదో ఉండడం వల్ల గ్రామాల్లో ఇంకా మా సైడ్ వలసలు వెళ్ళడం వల్ల వేయలేకపోయినారు తప్ప మన పార్లమెంట్లో ఉన్న 7 మంది సభ్యులు అదే ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు అనుకుంటే పెద్ద పని కాదు. కాబట్టి మీరు ఇచ్చిన ఈ ఫిబ్రవరి 10 తారీఖు లోపల ప్రతి గ్రామానికి కూడా మా మంత్రాలయ నియోజకవర్గం తరఫున ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా మేమే ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 7 కమిటీలు కూడా వేసి ఫిబ్రవరి 10 తారీఖు లోపల దాన్ని డిజిటలైజేషన్తో పాటు పూర్తి చేసి పార్టీ అధ్యక్షునికి మన జిల్లా అధ్యక్షునికి అదేవిధంగా రాష్ట్ర కమిటీకి కూడా మేము అన్నిటి కూడా సమకూర్చి మీకు అందిస్తామని మంత్రాలయం నియోజకవర్గం తరఫున అదేవిధంగా మన ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. మొట్టమొదటిగా ఈ సభలో అధ్యక్ష వహనం చేస్తున్న ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, అలాగే చెల్లా మధుసూదన్ రెడ్డి అన్న గారికి, అలాగే గంగుల ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అలాగే మిగతా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇంకా స్టాండింగ్ కమిటీ వాళ్ళు, ఇక్కడ వచ్చిన కమిటీ ప్రతి ఒక్క సభ్యులు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు కమిటీ విషయానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఎలక్షన్ జరిగిందా, ఎలక్షన్లో మనము జనాలతో ఓట్లు వేయించుకున్నామా మాయమాటలు చెప్పి, దాని తర్వాత మన పని ఏదో మనం చూసుకున్నామా, ఎంత కమిషన్లు చేసుకుంటామా అనుకున్న ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా మన పార్టీ ప్రతి ఒక్కరిది కింద స్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచి పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు వరకు అందరూ మన పార్టీ వాళ్ళే, వాళ్ళందరికీ కూడా మన పార్టీలో గుర్తింపు ఉండాలని చెప్పి ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు హ్యాండ్స్ ఆఫ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మొత్తం భారతదేశంలోనే ఈ రకంగా ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కమిటీలు కూడా అందరం కలుసుకొని కలిసికట్టుగా చేసుకొని ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ఫిబ్రవరి 15 లోపలే కంప్లీట్ చేసి డిజిటలైజేషన్ కూడా చేసి ఇస్తామని కూడా చెప్తా ఉన్నాము. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామాన వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి జగనన్న ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకొని కోటి సంతకాల సేకరణలో మేము కోడుమూరు నియోజకవర్గం నుంచి 60,000 సంతకాలను సేకరించడం, మరి వాటినన్నింటినీ డిజిటలైజ్ చేయడం, మరి వారందరికీ కూడా ఫోన్ల ద్వారా జగనన్న మెసేజ్ను పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా మరి మా దగ్గర 60,000 నంబర్లు పేర్లు కూడా మా దగ్గర ఉన్నాయన్న. వాళ్ళందరికీ కూడా జగనన్న ఇచ్చినటువంటి సంక్షిప్త వాయిస్ మెసేజెస్ పెట్టడం జరిగింది అందరికీ కూడా. అలాగే కమిటీలు కూడా వేసుకున్నాం. కాకపోతే ముందు అంటే గ్రామ కమిటీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్నారు, నియోజకవర్గంలో మరి జిల్లా కమిటీలో ఉన్నారు. ముందు వెనక ఇప్పుడు కొంతమంది జిల్లా కమిటీలో ఇచ్చినాం, వాళ్ళు గ్రామ కమిటీలో కూడా ఉంటే బాగుంటుందని ఒక ఇది అటు ఇటు షఫ్లింగ్ కోసం ఆగిందే తప్ప మా దగ్గర 70% పేర్లు అందరూ వచ్చున్నాయి. ఒక డిజిటలైజ్ చేయడం ఒకటే మిగిలింది. ఈ శనివారం వారం 10 రోజుల్లో ఇందాక మీరు హర్షణతో కూడా మాట్లాడినట్టు మేము వాటిని తయారు చేయడానికి ఉన్నాం. అయితే ఈసారి కోడుమూరు నియోజకవర్గంలో ఈ కమిటీస్ తోటి మేము ఒక ఆలోచన చేస్తున్నాం. జగనన్న బర్త్డే నుంచి వచ్చే బర్త్డే వరకు ప్రతిరోజు గ్రామాల్లో కంటి చికిత్సల కార్యక్రమాన్ని మా కార్యకర్తల ద్వారా కమిటీల ద్వారా నిర్వహించడానికి ప్రణాళిక రచించుకొని ప్రతి గ్రామంలో వెళ్ళి ఏదో ఒక సేవా కార్యక్రమాలను వారి ద్వారా నిర్వహించి వారిని యొక్క మరి గుర్తింపుని జగనన్నకు తెలియజేయాలంటే వారు కూడా సేవా కార్యక్రమాల్లో ఉండడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. కోడుమూరు నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు హింసా రాజకీయాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మేము సేవా రాజకీయాలన్న ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నాం. ఈ ఏడాదంతా సేవా రాజకీయాలు మరి కార్యకర్తలను ఉత్సాహపరచడానికి బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ముందు పోతున్నాం.
తప్పకుండా మీరు అడిగిన ఈ డేట్ ఫిబ్రవరికి కమిటీలు విత్ డిజిటలైజేషన్, మాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి డిజిటలైజ్ చేయడం కూడా ఈజీనే. కాకపోతే ఏంటంటే కొన్ని మరి రాజకీయ కారణాలు ఉండడం వల్ల అటు ఇటు అవుతుందే తప్ప పార్టీ కోడుమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇద్దరం సమన్వయపరుచుకుంటూ ఎటువంటి అరమరిక లేకుండా త్వరలో ఈ యొక్క కమిటీల నిర్మాణం జరుగుతుందని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. వేదికని అలంకరించిన ఎస్వి మోహన్ అన్న గారికి, పెద్దలున్న గంగులు ప్రతాపన్న గారికి, అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాన్నగారు లేనందువల్ల మరి కొద్దిగా లేట్ అయిందన్న. నాన్నగారు ఉంటే ఫాస్ట్గా ఫినిష్ చేస్తుంటే కొద్దిగా అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి చేయలేకపోయినారు. మన కార్యకర్తలు అందరూ చేసుకున్న అదృష్టం ఏదంటే మీ ఫోటో తీసుకొని జగనన్న క్యాంప్ ఆఫీస్లో మీ ఫోటోని చూస్తారు. ఇంతకుముందు ఎట్లా నియోజకవర్గం నుంచి ఏదన్నా కూడా ఎమ్మెల్యేని చూస్తారు, కొద్దిగా నాయకుల్ని వాళ్ళని వీళ్ళు చూస్తున్నారు. ఇంతకుముందు అలా జరిగింది. మనం చేసుకున్న కార్యకర్తలు చేసుకున్న అదృష్టం ఏదంటే నీ ఫోటో తీసుకొని జగనన్న ఆఫీస్లో పెట్టుకొని ఐడి కార్డు రేపు పొద్దున మీ ఎవరన్నా కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత పోరా నీతో ఏం పని లేదు అని చెప్పి బయటకు పంపించినా కూడా నీ అదృష్టం ఏమంటే నువ్వు ఆ కార్డు తీసుకొని వచ్చి అన్న నీకు 2024 నుంచి 29 వరకు ఇట్లా కష్టపడినాను, ఈ కార్డే గుర్తింపు అని చెప్పేసి జగనన్న కార్డు ఇస్తున్నాడు. ఆ కార్డు ఉందంటే టీడీపీ వాళ్ళు ఇంతకుముందు చెప్పుకున్నారు ఏదో బిల్లా అని చెప్పుకున్నారు వాళ్ళు. ఆ బిల్లు కాదు మంది కార్డు. ఏదన్నా కూడా కార్డు ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ఎట్లయితే కార్డు ఉందో అట్లా నువ్వు కష్టపడిన దానికి కార్డు ఉంటుంది. సీఎం చేసుకునేదానికి బాగా కష్టపడి పోరాడాలి. మీరు నాయకులు ఉంటారు, కార్యకర్తలు అందరూ ప్రజల్లో సపోర్ట్ ఉన్నారు. మనకి అందరికీ జగనన్న ఉన్నారు. జగనన్న తర్వాత కోఆర్డినేషన్, తర్వాత ఎస్పీ మోహన్ గారు అందరూ వరుసగా లైన్గా ఉన్నారు. జగనన్న మనకి ఎట్లంటే కంటి రెప్పులాగా చూసుకుంటున్నారు. మనం జగనన్నకి సపోర్ట్గా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి అధ్యక్షుడైనటువంటి మన జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, అలాగే మన కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, వేదిక అలంకరించినటువంటి మన పార్టీ అధ్యక్షులు రెడ్డి గారికి, అలాగే అప్పగినటువంటి కవిత గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ వదనాలు, శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ రోజున పార్టీ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం ఏ విధంగా చేయాలనేటువంటిది మన గతంలో మాట్లాడుతూ మన రాష్ట్ర పార్టీ ముఖ్యమంత్రి వరకు రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మన సంవత్సరం సూచించారు. అందులో భాగంగా మనం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారు ఏదైతే మన సెంట్రల్ అబ్జర్వర్గా వచ్చినటువంటి అధికారులు చెప్పారు ఆ విధంగానే మన అందరం కూడా సమన్వయకర్తలందరూ కూడా నెక్స్ట్ 15 లోపల ఖచ్చితంగా అందరూ నిర్మాణం చేసి ఇస్తామని జరిగింది. నిజంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం నిర్మాణం చేసి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్ అయితేనేమి 2022 జరిగేటువంటి ఎలక్షన్ అయితేనేమి మన గెలిపే లక్ష్యంగా ఈ నిర్మాణం చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి అన్న గారికి, అలాగే కర్నూలు పార్లమెంట్ అబ్జర్వరు ప్రభాకర్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన మధు అన్నకు, అలాగే కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన రేణుకమ్మ గారికి, అలాగే ఈ జిల్లా అన్ని కాన్స్టిట్యున్సీలు ఇన్ఛార్జీలకు, అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ గారికి, ఇంకా రామయ్యన్న గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పెద్దలందరూ తెలియజేశారు. మరి ముఖ్యంగా క్లియర్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా కూడా కమిటీలను ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి, ఆ స్ట్రక్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని
ఒక డిజైన్గా అన్న మీకు చెప్పడం జరిగింది మధుసూదన్ అన్న. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాని కోసమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దాదాపుగా ఈరోజు 45 days ఒక టార్గెట్ ఇచ్చారు. తర్వాత మనం పండగ నుంచి మనం ముందుకెళ్తాం కాబట్టి 30 days ఉంటుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అంటే ఒక ఫోర్స్గా అంటే మమ్మల్ని ఇక్కడికి అంటే ముందు పంపించడం జరిగింది. ఎందుకంటే కమిటీలు ఎంతవరకు జరుగుతున్నాయి, డిజిటలైజేషన్ ఎంతవరకు జరుగుతూ ఉంది, సరే ఎన్ని జిల్లాలలో ఎన్ని కాన్స్టిట్యున్సీలలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు క్లియర్గా కమిటీలు ఫామ్ చేశారనే ఒక దానికోసం అబ్జర్వ్ చేయాలి, అక్కడికి వెళ్ళి చేయాలని ఒక ఆలోచనతోనే జగనన్న ఇక్కడికి మమ్మల్ని పంపించడం జరిగింది. అంటే ఈరోజు ఏదో మేము వచ్చి ఒక ఫోర్స్ చేస్తామని కాదు, కానీ ఆల్రెడీ అందరూ కూడా బాధ్యతలుగానే మీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే ఇక్కడ మనము తీసుకున్న అనేక కార్యక్రమాలు ఈ మధ్య అంటే బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ కావచ్చు, అలాగే కోటి సంతకాల కార్యక్రమం కావచ్చు, ఇలాంటి కార్యక్రమం వల్ల కొంచెం సమయం పట్టింది. కానీ ఈ రోజు నుంచి అంటే ఒక టార్గెట్ కానీ పెట్టుకోకుంటే ఇది లేట్ అవుతూ వస్తుంది. అంటే ఎందుకంటే చేస్తారులే పెట్టచ్చులే అనే దాంట్లోకి వస్తాం కాబట్టి ఆ విధంగా లేకోకుండా ఒక 40 days అనేది ఒక టార్గెట్గా పెట్టి జగనన్న ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకు 45 days పెట్టారంటే యాక్చువల్గా మనము ఈరోజు సంక్రాంతికే ఐడి కార్డ్స్ ఇవ్వాలి కార్యకర్తలకు అని చెప్పాం. మళ్ళీ ఇప్పుడు ఉగాదికి ఇస్తామని చెప్తున్నాం. ఈ ఉగాది లోపలన్నా కూడా ఈ కమిటీలన్నీ ఫామ్ చేసి కమిటీలన్నీ ఫిల్ చేసి డిజిటలైజేషన్ అయిపోతే ఖచ్చితంగా మన కార్యకర్తలకు వాళ్ళకు ఐడి కార్డ్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రతి కార్యకర్తను కూడా జగనన్న గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఐడి కార్డ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే జగనన్న ఇంత ఇంపార్టెంట్గా తీసుకున్నారంటే ఏదో ఇప్పుడు ఈ కమిటీలో ఫిల్అప్ చేసుకోవడం అనేది ఇప్పుడు జగనన్న అక్కడ కూర్చొని కొంతమందికి అప్పచెప్తే ఎవరో ఒకరిని తెచ్చేస్తారు. కానీ అది కాదు, మన కోసం గ్రామ స్థాయి నుంచి ఎవరు మన కోసం కష్టపడుతున్నారు, ఎవరు మన వ్యక్తి. సో కొంతమంది భయపడి అంటే ఈరోజు ఏదో వాళ్ళకు కొన్ని విషయాలలో అంటే ఈ పెన్షన్స్ పోతాయనో కొన్ని పథకాలు వాళ్ళకి అందవనో మా కార్డు ఇస్తే మా ఫోటో ఇస్తే భయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి పార్టీ కోసం ఎవరైతే ఈరోజు పార్టీ కోసం మేము ఈ పార్టీలో యాక్టివ్గా ఉంటామో అన్న వాళ్ళకే ఈరోజు మనం ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడే కార్యకర్తలు బలంగా నిలబడుతున్నారు కాబట్టి ఆ కార్యకర్తలను ఐడెంటిటీ చేయాలంటే రేపు జగనన్న వాళ్ళని ఐడెంటిటీ చేయాలి అంటే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కంపల్సరీ ఉండాల్సిందే. కాబట్టి ఈరోజు దీన్ని ఇంత అంటే ఒక స్పీడ్గా అనుకోవచ్చు, కానీ ఇది స్పీడ్గా కాదు. ఎందుకంటే అందరికీ కూడా ఈరోజు సంక్రాంతికి ఇస్తామన్నాం, తర్వాత మళ్ళీ ఉగాది అంటున్నాం. ఉగాది కూడా తప్పోతే కాబట్టి ఉగాది కూడా మిస్ అయితే కార్యకర్తలు వాళ్ళకు మేము ఇన్ టైంలో జగనన్న ఏదైతే చెప్పాడో ఆ టైంలో మనం ఐడి కార్డ్స్ వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళకు ఇది అవుతుంది. కాబట్టి ఈ టైం లైన్ అనేది తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరూ మన అన్నలందరూ మోస్ట్ సీనియర్ నాయకులు, అసలు వాళ్ళకు చెప్పాల్సిన అవసరమే లేదు. బట్ ఇక్కడ రాయలసీమ అంటేనే కర్నూలు నుంచే మనకు మొదలవుతుంది మన పౌరుషం యాక్చువల్గా. అయితే అన్నోళ్ళు ఆల్రెడీ అన్నీ స్టార్ట్ చేశారు. కానీ ఇందాక మోహన్ అన్న చెప్పినట్టు మనకు అందరికీ మన పెద్దలకు హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే జనాలలో ఎప్పుడు నిరంతరం వాళ్ళు జనాలతోనే ఉంటారు, కార్యకర్తలతోనే ఉంటారు, కార్యకర్తల కోసం పనిచేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ హార్డ్ వర్క్ ఎక్కువ, కానీ పాపం వాళ్ళకు స్మార్ట్ వర్క్ తెలియదు. అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు రాయలసీమ నుంచి కర్నూలు నుంచి కష్టపడడం అలవాటు కాబట్టి కష్టపడమనే మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి స్మార్ట్ వర్క్లన్నీ మనకు తెలియవు. కానీ ఈరోజు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు జగనన్న దీన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా మేమన్నా 30 రోజులు టైం ఇస్తున్నాము. నాకు తెలిసి ఈరోజు మన ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. పోటీన ఇప్పుడున్నది ఒక లెక్క, ఇంకా నుంచి ఒక లెక్కగా మారుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న కాన్స్టిట్యున్సీలందరికీ తెలుస్తుంది ఎవరికి ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ అవుతుందని. సో
ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళు చెప్పిన టయానికన్నా కూడా ముందే ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మన సాయన్న అడిగినట్టు జగన్ 2.0 అంటే ఏంది అన్నారు. జగన్ 2.0 అంటే మళ్ళీ మనం జగన్ అన్నను సీఎం చేసుకోవడమే. ఎప్పుడైతే జగన్ అన్న సీఎం అవుతాడో ఖచ్చితంగా కార్యకర్తల కోసం అండగా నిలబడడానికే జగన్ అన్న 0.0 అనేది పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఇంతకుముందు అంటే గతంలో జరిగింది వేరు. ఇప్పుడు మళ్ళీ మన జగనన్న సీఎం అయిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఇచ్చే ప్రయారిటీ కూడా మంచిగా ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు, అలాగే ఈ కార్యక్రమానికి నేను కూడా ఇక్కడ ఉన్నందుకు అదృష్టంగా భావించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చల్లా మసూదన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ కల్పనారెడ్డి గారికి, సాయిప్రసాద్ రెడ్డి గారికి, మసూదన్ గారికి, శ్రీదేవమ్మ గారికి, రేణుక గారికి, సురేష్ గారికి, ఇంకా వేదికను అలంకరించిన ఇన్ఛార్జీలకు, డిప్యూటీ మేయర్ రేణుక గారికి, బివై రామయ్య గారికి, ఇంకా సురేందర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, ఇతర పార్టీలో ఉండే పదవులున్న నాయకులకు అందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మన కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మనం నియోజకవర్గం సంబంధించిన వరకు అందరితో కూడా అన్ని గ్రామాల నుంచి కూడా మనం కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేయడానికి అట్టడుగు నుంచి కూడా పార్టీ బలంగా ఉండాలనే ఉద్దేశంతోనే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పట్టణ ప్రాంతాల వరకు అన్నిటికీ కూడా మనం ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుంటే పార్టీ బలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం మనం ఈ కమిటీలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అంటే మన పార్టీ కోసం, మనం బలం కోసం రేపు పొద్దున ఏదైనా ప్రోగ్రాంలు ఇచ్చినా కూడా ఇమ్మీడియట్గా వాళ్లకు మనం ఒక మెసేజ్ పెడితే కూడా మనకు వాళ్ళందరూ కూడా వచ్చి మన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరడం జరుగుతుంది. సాయిప్రసాద్ అన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది, కర్నూలు టౌనే ఇంకా పూర్తి కాలేదండి. కర్నూలు టౌన్లో ఎస్వి మోహన్ రెడ్డి ఒక 30% కాచాన్ రాంభూపాల్ కూడా మేము కూడా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మేము తొందరలో అవి కూడా పూర్తి చేస్తాం. మేము కూడా ఇంకొకరిని అంటే మీకు చెప్పే ముందు మేము కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తాము, కూడా తొందరగా పూర్తి చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సబ్జెక్ట్ లేకపోయినా ఒక విషయం మాట్లాడాలని మాత్రం నేను మోహన్ రెడ్డి గారిని, చల్లా మసూదన్ గారిని, ఒక మామూలుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సభలో మాట్లాడిన మాటలు మనం అందరం కూడా ఎవ్వరు కూడా కర్నూలు వాసులుగా మనం అందరం కూడా ఈ రాయలసీమలో ఉండే వాళ్ళం మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వీలైన పరిస్థితి. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కేవలం నంద్యాల, కడప, చిత్తూరు, నెల్లూరు, మద్రాసు వరకు ఇబ్బంది, అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు దగ్గర మనకు ఉండే 44,000 కీచకులను మనకి ఎప్పుడనేది కూడా మీరు అందరూ కూడా ఒక్కసారి తెలుగుదేశం నాయకులు మాట్లాడే మాటలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం వరద నీళ్లు సముద్రాలలో కలిసిపోయే వాటర్ను మనం కేవలం 100 రోజుల్లో, అంటే కేవలం ఒక నెల రోజుల్లోనే కూడా ఎప్పుడైనా మనకు కృష్ణానది కానీ తుంగభద్ర కానీ వరదలు వస్తే ఆ నీళ్లు మనం వాడుకోవడానికి ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు
రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టడం అంటే మనకు వచ్చే రోజు 3 టీఎంసీల మాదిరి 100 టీఎంసీలు ఆ ప్రాంతంలో ఉండే రిజర్వాయర్లన్నీ నింపుకోవడానికి. అదేవిధంగా ఇప్పుడు మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే మన అందరం కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మనం ఎవ్వరం కూడా మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. అంద్రీ నీవా ఈరోజు చేయగలిగినాడంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వలన అంద్రీ నీవా నగిరి గాలేరు ఆ కాలువలను ఆయన టైంలోనే అవన్నీ కూడా టెండర్లు పిలిచి మొత్తం కూడా ఆ పని చేయడం జరిగింది. అంటే ఎవరు ఈ రాయలసీమకు ఎవరు న్యాయం చేసినారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మన వాళ్ళు ఒక ఆయన ఎమ్గనూరు ఎమ్మెల్యే మాట్లాడడం జరుగుతుంది. ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఎందుకు పెట్టినారు? ఎమ్గనూరు కానీ ఆదోని కానీ నీరు రాడండి. ఆ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మీరు ఒక్కసారి అంతకుముందు ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు గుండు రేవలను గురించి మాట్లాడడం జరిగింది. మీరెందుకు గుండు రేవలను గురించి మాట్లాడలేకున్నారో మీరు ఒక్కసారి మీ నాయకుని గట్టిగా మాట్లాడి మొత్తం గుండు రేవల ఏర్పాటు చేస్తే ఆదోని నుంచి కర్నూలు వరకు కూడా చాలా వరకు నియోజకవర్గాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు వచ్చే పరిస్థితి. 58 టీఎంసీలతో 5,000 కోట్లు ఖర్చు పెడితే మాత్రం అంటే ప్రతి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే విధంగా డిజైన్ చేసిన గుండు రేవలను ఎందుకు మాట్లాడలేకుండారో ఆ నాయకులు ముందు ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఇక్కడ ఉండే నాయకులు మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, రేపు మన గవర్నమెంట్ వచ్చినా జగనన్న మీద మనం అందరం కూడా మాట్లాడి ఖచ్చితంగా గుండు రేవల కోసం మనం ఖచ్చితంగా దాన్ని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలందరూ కూడా ఖచ్చితంగా మన నాయకులతో మనం మాట్లాడాల్సింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉండే ప్రాధాన్యత మాత్రం ఖచ్చితంగా మనం ప్రజలలో మాట్లాడే విధంగా మనం కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో కర్నూలు ఇప్పుడు ఆల్రెడీ నంద్యాల మేము డిసైడ్ చేసుకొని మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. మోహన్ రెడ్డి గారిని కూడా కోరేది ఒకటి, దీన్ని కూడా ఒకసారి మనం గుండు రేవల ఈ ప్రాజెక్టుల మీద ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందనేది నా ఉద్దేశం. దానికి మనం అందరం కూడా ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా మనం ఈ ప్రాంతం మనం అందరం కూడా ఒకటి మర్చిపోవడానికి వీలైన పరిస్థితి. రేపు రాబోయే తరాలను మనం ఏం మాట్లాడకుండా మనం ఉండాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుల కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు టైంలోనే ఆలుమట్టి డ్యామ్ హైట్ పెంచి ఈరోజు కొన్ని సంవత్సరాల్లో మనకు తుంగభద్ర నుంచి కూడా నీళ్లు రాని పరిస్థితి. మనకు ఒక్కసారి కృష్ణానది నీళ్ళు వచ్చినా లేకపోయినా కూడా తుంగభద్ర ఉంటే మాత్రం మనకు కృష్ణా నీళ్ళు అవసరం లేకుండానే తుంగభద్ర మీద మనం గుండు రేవుల ప్రాజెక్టు కట్టుకుంటే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి. అందుకే మనం ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాజెక్టుల కోసం మనకు ఈ రాయలసీమకు ఏ నాయకుడి వల్ల జరిగిందంటే మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి కానీ మనం మాత్రం కళ్ళలో కూడా మర్చిపోలేని విధంగా మనకు రాయలసీమకు మనం ఈరోజు కొన్ని ప్రాజెక్టులైనా కూడా నిలబడి చేయగలిగినారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు దాన్ని పెట్టాల్సిన అవసరం వచ్చిందంటే తెలంగాణ వాళ్ళు డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసుకపోతే మనకు పోతిరెడ్డిపాడు దగ్గర 861 పైన ఉంటేనే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి, లేకపోతే మేతండ్రిలో. కానీ వాళ్ళతో పాటు మనం కూడా నీళ్లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా మన నాయకుడు మన కోసం మనకు సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా మనకు అంతకుముందు దివంగత నేత రాజశేఖర్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు మనం ప్రజలకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనమేదో తప్పు చేసినట్టు ఓరేదో చేసినట్టు మాట్లాడతాం. అవన్నీ కాదు, ఎవరి టైంలో ఏం జరిగింది అనేది కూడా మనం ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దీని మీద
మనం ఖచ్చితంగా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టి దీని మీద మనం ఏం చేశారు మన వాళ్ళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితేనేం రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారనేది మనం ప్రజలకు అందరూ చెప్పడానికి ఒక మీటింగ్ ఇరిగేషన్ మీద మనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా టైం మన టైం డేట్లు కూడా మనం ఈ రోజంతా ఇవన్నీ కూడా ఈ మన కమిటీలన్నీ కూడా పూర్తి కొద్దిగా అయిపోయిన తర్వాత మనం ఒక డేట్ నిర్ణయించుకొని దాంట్లో మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందుకు మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీరందరూ కూడా మనం జగనన్న అన్నిటికంటే ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మనం అందరం కూడా మన శక్తి వంచన లేకుండా మనం అందరం కష్టపడి మనం అందరం కూడా ఈ మన కర్నూలు జిల్లా అయితే నంద్యాల జిల్లా అయితే ఇవన్నీ కూడా మనం గెలిచడానికి ఎవరెవరైతే మన క్యాండిడేట్లు నిలబడతారో వాళ్ళందరినీ గెలిపించడానికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మన అందరి ధ్యేయం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి మన అందరం కూడా కంకణబద్ధులై ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.